పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఏం సమాధానం చెప్తారు? పర్లేదన్న బాగానే ఉన్నాయి. కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. బట్ పథకాలు పెద్దగా రావట్లేదని జనాల అభిప్రాయం. అంటే ఏ పథకాలు రావట్లేదు అంటారు? అంటే సూపర్ 6 అని చాలా చెప్పారన్న, కానీ ఏది ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి దగ్గరగా 1 ఇయర్ అయ్యడానికి వచ్చినా ఏమి ఇవ్వట్లేదు. అంటే పింఛన్ కానివ్వండి, చేశారు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ ఇస్తున్నారు. ఆ రెండే ఇచ్చింది. పింఛన్ కూడా కొంతమందికి వచ్చి చాలా మందికి రాలేదు. సో ప్రజలు చాలా డిసప్పాయింట్ అయినారు. ఓకే, అంటే గత ప్రభుత్వంలో టయానికి టైంకి వచ్చాయన్న. బియ్యం కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, ఏదైనా కానీ టైంకి వచ్చి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. అంటే ఇంటి వరకు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మేము పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా అంటే ఇప్పుడు రోడ్ల పరంగా చూసుకున్నట్టయితే ఏం చెప్తాం? రోడ్ల పరంగా చంద్రబాబు నాయుడు అన్న చేయాలంటే. జగన్ ఏంటంటే పథకాలు ఇస్తాడు, అంతా బాగుంటుంది, కొద్దిగా అభివృద్ధి తగ్గుద్ది, బట్ బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా చాలా వరకు చేంజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అతను వేరన్నా సపరేట్ ట్రాక్. అతనికి పెద్ద నాలెడ్జ్ లేదు, కాకపోతే పర్లేదు, ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదో చేస్తుంటారు. అంటే ఏమన్నా కూటమి ప్రభుత్వంకి సపోర్ట్గా ఉన్నారా ఆయన? అంటే సపోర్ట్గా ఉన్నారన్న. ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి పోయినారు వేరే కంట్రీస్కి. ఇప్పుడు అతనే కదా సీఎం 4 days. పర్లేదు చేస్తున్నారు. ఆయనైతే బాగానే చేస్తున్నారు. పర్లేదు. సీఎం గా అయితే బాగానే చేస్తున్నారు. పర్లేదు. డిప్యూటీ సీఎం గా నువ్వు చూసినంత వరకు పెద్దగా ఏం లేదన్న, పెద్ద చేంజెస్ ఏం లేవు. ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారని నమ్మకం ఉందా లేకపోతే? లేదన్న. ఇంకా ఈ అభివృద్ధి అంటే రోడ్స్ అవి వేయాల్సిందే, కానీ మిగతా అన్ని అవ్వవు అన్న. సూపర్ 6 అన్ని. పోలవరం గురించి ఏంటి నీ ఒపీనియన్? ఈ సంవత్సరం అయినా అంటే ఈ హయాంలో అయినా అయిపోద్దంట? ఈ హయాంలో అవ్వదన్న. అది ఒక్కరుంటేనే అవుద్ది. ఎవరైనా ఒక్కరే ఉండాలి సీఎంగా. మారుతా ఉంటే వాళ్ళ రూల్స్ కూడా మారుతూ ఉంటాయి కదా, సో అవ్వదు అది. అమరావతి గురించి మంచిదే అన్న, పెడితే అమరావతి క్యాపిటల్ ఉండాలిగా. మంచిదే. అది కాదు, రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అంటే అవునంటావా కాదంటావా? అది అవ్వదన్న. అంటే ఏపీలో రెడ్ బుక్ పాలన అయితే అవ్వట్లేదు. అంటే నార్మల్ గా వాళ్ళు చేసిన తప్పులకే ఇది. అంతే అన్న. థ్యాంక్ యూ. ఓకే. తమ్ముడు, ఎప్పుడు బాగున్నాయి పాలిటిక్స్? అంటే గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం? గత ప్రభుత్వం అన్న. ఎందుకు? జగన్ ఉన్నప్పుడు చెప్పినవనే చేశాడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇచ్చాడు. అందుకని నేను గత ప్రభుత్వం అంట. అంటే 5 సంవత్సరాల్లో చేసినవి అని చెప్తున్నావా, లేకపోతే ఈ ఒక్క సంవత్సరం వీళ్ళు చేయలేదు కాబట్టి ఇంక చేయలేరు అంటావా? అంటే అన్న, ఇప్పుడు వీళ్ళు చెప్పి హామీ ఇచ్చి 1 సంవత్సరం దాకా అయిపోయింది, కానీ ఇప్పటికీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఇచ్చినవి కూడా సరిగ్గా చేయలేదు. అదే జగన్ గారి హయాంలో అయితే ఆయన చెప్పినవి టైంకి ఖచ్చితంగా చేసాడు. అందుకని నేను జగన్ ఆయనకే ప్రేరిట్ ఇస్తాను. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారే అంటున్నావు, కూటమి ప్రభుత్వంలో ఎవరూ బాగా చేయట్లేదు అంటే చంద్రబాబు గారు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు అంటావా? లేకపోతే నేను ఇంకా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒకరైనా చేస్తే మనం అనుకోవచ్చు అన్న చేస్తున్నారని. ఎవరు చేయనప్పుడు ఇంకా ఏమనుకుంటాం, అదే కదా అనుకుంటాం. అంటే నీ ప్రకారం బ్లూ బుక్ పాలన, రెడ్ బుక్ పాలన ఇవి ఉన్నాయా? నిజంగా రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అంటే ఏం చెప్తావు? అమలు అవుతుందంటే అవుతుందన్న. అంటే తప్పులు చేయకుండానే లోపడేస్తున్నారు అంట. మేబీ అంటే అంతే, ఇంకా మనం చెప్పలేం కదన్న. తప్పులు చేసినట్టు చేయొచ్చు, మనం చూడాలి కదా అన్ని. ఇప్పుడు జగన్ గారు 3 క్యాపిటల్స్ అన్నారు, వీళ్ళు ఒకటే అమరావతి అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. దాని ఒపీనియన్? ఇప్పుడు మనకి క్యాపిటల్ ఉండాలనేది మంచిదే, కానీ ఒకటే కాకుండా 3 ఉన్నా మంచిదే మనకి. అంటే 3 క్యాపిటల్స్ అనేది ఎక్కడా లేవు కదా. అందుకే మనకుంటే మంచిది కదా. అంటే పెళ్ళం అనేది ఒకళ్ళే ఉండాలి, ముగ్గురు ఉంటే బాగోదు కదా. పెళ్ళం వేరు, ఇది వేరున్నా. అంటే ఎందుకు క్యాపిటల్స్ ఎందుకు అవసరం అంటే ఏం చెప్తావు చెప్పు? మనకి ఇప్పుడు మనకంటూ క్యాపిటల్, మంచి క్యాపిటల్ అని చెప్పుకోవడానికి కావాలి కదన్నా. అవును, ఒకటి ఉంటే సరిపోద్ది కదా. ఒకటి ఉంటే సరిపోద్ది, కానీ ఒకటే డెవలప్ అయితే ఏం బాగుంటుందన్నా, మిగతా కూడా డెవలప్ అవ్వాలి కదా. అప్పుడు మరి 3 డెవలప్ అవడానికి కొన్ని 15-20 సంవత్సరాలు పడుతుంది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏది సగం మొదలవకుండా ఉంటుంది. సకలంగా మొదలవకుండా ఉన్నా కానీ కొద్దిగా టైం పట్టినా 3 వస్తాయి కదన్నా. ఓకే, ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా, ఒకవేళ పాదయాత్ర చేస్తే రిజల్ట్ మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా. మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇంతకు ముందు అంటే అప్పుడు చేశాడు, కానీ
మరి ఏమైందో ఏమో మనకు తెలీదు. ఆ ఓడిపోవడం కారణం ఏంటంటావు నీ ప్రకారం? ఓడిపోవడం కారణం అంటే చంద్రబాబు నాయుడు ఇట్లా ఇట్లా చెప్పారు కదా వాళ్ళు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం ఇట్లా చెప్పేసరికి జనాలు ఆశపడి ఇంకా ఓట్లు వేసారు. అంటే డబ్బుల కోసం ఓట్లు వేసారు అంతే. ఓకే. అది మరి ఇప్పుడు అదే డబ్బులు నెక్స్ట్ జగన్ ఇస్తారంటే వేస్తారు. నువ్వు ఎవరికి వేసావు మరి? నేను జగన్కే వేస్తాను అన్న. మరి నువ్వెందుకు మారలేదు, వాళ్ళు ఎందుకు మారేసారు? నాకు డబ్బులు వద్దన్నా, నాకు మంచిగా ఎవరు చేస్తారు వాళ్ళే కావాలి, నాకు డబ్బులు అవసరం లేదు అందుకని. అంటే వాళ్ళు వేసారని నీ అభిప్రాయం తప్ప వాళ్ళు వేసారని కన్ఫర్మేషన్ ఏం లేదుగా? లేదన్నా. ఓకే సరే, ఇప్పుడు మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన, అంటే ఇంతకుముందు ఓడిపోయారు, ఇప్పుడైతే నిలబడిన ప్రతి దగ్గర గెలిచారు 21. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి నీచంగా చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఆయన ఎవరిని ఏం అనుకుంటూ కామ్గా ఉన్నాడు, దానికి ఏమంటావు? ఏమో మనం ఇంకా ఉన్నాయి కదా 4 సంవత్సరాలు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఏమన్నా తర్వాత అనుకున్న గ్యారెంటీ ఏం లేదు కదా. అంతేనా? అంతే. థ్యాంక్ యూ.